పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం గురించి ఈ తరం వాళ్ళు తెలుసుకోవాలి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని లేని రాష్ట్రంలో వైసీపీ మూడు ముక్కలాట ఆడింది అంటూ విమర్శించారు. అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉందని గుర్తు చేశారు. అమరావతిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గల్ఫ్ యుద్ధంతో కొన్ని సమస్యలు వస్తున్నాయన్నారు. నేను చనిపోయినా పర్వాలేదు, ఆ తర్వాత అయినా మార్పు వస్తుంది, తెలుగు వారికి గుర్తింపు వస్తుంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమవుతాయని ఆలోచించి ఆయన త్యాగం చేశాడు. 1924 మూడు ముక్కలాట, మూడు రాజధానులు, అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. ఇక్కడ కూడా ఒక త్యాగం ఉంది, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు, ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పోలింగ్ లో ల్యాండ్ ఇచ్చారంటే అదొక స్ఫూర్తి, ఇదొక చరిత్ర. మళ్ళీ మీరు చూస్తే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేర్లలుగా డయాఫామ్ కొత్తది కట్టే పరిస్థితికి వచ్చాం. అది కూడా పూర్తి అయింది. రాబోయే రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను మీరు చూస్తే ఏదో రాష్ట్రంలో ఉండే డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వస్తున్నారు. ఎక్కడికక్కడ సప్లై చేయనంత కూడా డిస్టర్బ్ అయింది. దీనివల్ల వంట గ్యాస్ కానీ, అదే మరి మనం పండించే పంటలు కానీ, చేసే ఉత్పత్తులు కానీ అంతర్జాతీయ మార్కెట్లోకి అమ్మలేకపోతున్నాం. ఇలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో యుద్ధం తర్వాత కూడా దీని పరిణామాలు ఉంటాయి.